ఈ రోజుల్లో సంపద సృష్టించడమంటే అది కేవలం కొంతమంది అదృష్టవంతులకు మాత్రమే సాధ్యం అనే ఒక అపోహ చాలామందిలో ఉంది. కాని అసలు నిజం అది కాదు. కరెక్ట్ స్ట్రాటజీలు ఫాలో అయితే ఎవరైనా సరే ఆర్థిక స్వేచ్ఛను సాధించొచ్చు. సో ఈరోజు మనం లాంగ్ టర్మ్ వెల్త్ బిల్డ్ చేయడానికి ఉన్న 4 పవర్ఫుల్ మార్గాల గురించి తెలుసుకుందాం. ఈ ఒక్క మాట గుర్తుంచుకుంటే చాలు, అసలు ఈ మైండ్ సెట్ అనేది చాలా ముఖ్యం. రాత్రికి రాత్రే కోటీశ్వరులైపోవాలనే ఆశ ఉండొచ్చు, కాని నిజమైన స్థిరమైన సంపద అనేది ఓపిక, ఒక స్ట్రాటజిక్ ప్లాన్తోనే వస్తుంది. ఇది 100 మీటర్ల స్ప్రింట్ కాదు, ఇదొక మారథాన్. మనం ఏ దారిని ఎంచుకున్నా సరే ఈ 3 సూత్రాలు ఫౌండేషన్ లాంటివి. మొదటిది మన ఆదాయాన్ని పెంచుకోవడం, ఆ తర్వాత వచ్చిన డబ్బులో ఖర్చులు పోగా మిగిలిన దాన్ని తెలివిగా ఇన్వెస్ట్ చేయాలి. ఇక ఫైనల్గా మన ప్రమేయం లేకపోయినా మన కోసం పనిచేస్తూ ఆదాయాన్ని తెచ్చిపెట్టే ఆస్తులను నిర్మించుకోవాలి. ఈ మూడింటిని బ్యాలెన్స్ చేయడంలోనే అసలు సక్సెస్ ఉంది. సో ఈరోజు మనం చూడబోయే 4 దారులు ఇవే. మన దగ్గరున్న స్కిల్స్నే ఆస్తిగా మార్చుకోవడం దగ్గర్నుంచి మనం నిద్రపోతున్నప్పుడు కూడా సంపాదించి పెట్టే డిజిటల్ ఆస్తులను నిర్మించడం వరకు ప్రతి మార్గం ఎలా పనిచేస్తుందో వివరంగా చూసేద్దాం. మొదటి మార్గం ఇదేంటంటే, మన దగ్గర ఆల్రెడీ ఉన్న నైపుణ్యాలనే ఒక పవర్ఫుల్ టూల్గా వాడుకోవడం. దీన్నే ప్రొఫెషనల్ రూట్ అని కూడా అంటారు. అంటే మన కెరియర్లోనే తెలివిగా సంపదను సృష్టించడమన్నమాట. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ఉంది, హై వాల్యూ స్కిల్ ఆర్బిట్రేజ్. ఈ పేరు వినడానికి కొంచెం కాంప్లికేటెడ్గా అనిపించొచ్చు, కాని దీని వెనకున్న ఐడియా చాలా సింపుల్. మనకు ఇప్పటికే ఉన్న ఒక స్కిల్ని ఉపయోగించి ఎక్కువ డిమాండున్న ఫీల్డ్లోకి షిఫ్ట్ అవ్వడం. అలా చేయడం ద్వారా మన ఆదాయాన్ని ఈజీగా పెంచుకోవచ్చు. సింపుల్గా చెప్పాలంటే తెలిసిన పనినే మరింత తెలివిగా చేయడం. ఉదాహరణకు చూద్దాం. ఒకరికి యుఎస్ హెల్త్కేర్ సెక్టార్లో మంచి ఎక్స్పీరియన్స్ ఉంది అనుకుందాం. వాళ్లు తమ నాలెడ్జ్ని ఏఐ టెక్నాలజీతో కలిపి మెడికల్ బిల్లింగ్ను ఆటోమేట్ చేసే కన్సల్టెంట్గా మారొచ్చు. దీనివల్ల వాళ్ల ఆదాయం చాలా పెరుగుతుంది. అలాగే హెల్త్కేర్ డేటాను ఎనలైజ్ చేయడం, ఫ్రాడ్స్ను కనిపెట్టడం, ఇలాంటి స్కిల్స్కి టెక్ వరల్డ్లో ఇప్పుడు విపరీతమైన డిమాండ్ ఉంది. సరే, అది ఫస్ట్ పాత్. ఇక రెండో దారి ఏంటంటే కంటెంట్ క్రియేషన్. ఇక్కడ మన ఆలోచించే విధానం పూర్తిగా మారిపోవాలి. మన సమయాన్ని డబ్బుతో మార్చుకోవడం ఆపేసి మన కోసం 24/7 పనిచేసే డిజిటల్ ఆస్తులను నిర్మించడం మొదలుపెట్టాలి. చూడండి, ఇక్కడే మనం ఆలోచించాల్సిన అసలైన విషయం ఉంది. ఒక జాబ్లో మనం పనిచేసిన గంటలకు మాత్రమే డబ్బొస్తుంది. కానీ డిజిటల్ ఆస్తులను నిర్మించినప్పుడు అవి 24/7 మన కోసం పనిచేస్తూనే ఉంటాయి. అంటే మనం నిద్రపోతున్నా సరే అవి మనకు ఆదాయాన్ని సంపాదించి పెడతాయి. మన ఆసక్తిని ఆదాయంగా ఎలా మార్చుకోవచ్చో కొన్ని ఐడియాలు చూద్దామా? ఉదాహరణకు, బైబిల్ కథలకు ఏఐ యానిమేషన్తో జీవం పోసి ఒక యూట్యూబ్ ఛానల్ నడపవచ్చు. లేదా యుఎస్ హెల్త్కేర్ రంగంలో ఉన్న ఎక్స్పీరియన్స్తో కొత్తగా వచ్చేవారికి గైడెన్స్ ఇస్తూ వీడియోలు చేయవచ్చు. ఇలా చేయడం ద్వారా ఆ రంగంలో ఒక ఎక్స్పర్ట్గా కూడా గుర్తింపొస్తుంది. ఇక మూడో స్ట్రాటజీ, డిజిటల్ రియల్ ఎస్టేట్. వినడానికి కొత్తగా ఉంది కదా? నిజ జీవితంలో ఇల్లు లేదా స్థలం ఎలా అయితే ఒక ఆస్తియో, ఆన్లైన్ ప్రపంచంలో వెబ్సైట్లు, టూల్స్ కూడా అలాంటివే. వీటిని నిర్మించడం ద్వారా మనం విలువైన డిజిటల్ ఆస్తులకు యజమానులం కావచ్చు. ఈ డిజిటల్ ప్రాపర్టీని కట్టడానికి 2 చాలా సింపుల్ దారులున్నాయి. మొదటిది అఫిలియేట్ బ్లాగ్స్. మనకు బాగా తెలిసిన టాపిక్పై ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి దానికి సంబంధించిన ప్రోడక్ట్స్ని రికమెండ్ చేయటం ద్వారా కమిషన్ సంపాదించొచ్చు. రెండవది మైక్రోసాస్. అంటే ప్రజలు ఫేస్ చేసే ఒక చిన్న ప్రాబ్లంని సాల్వ్ చేసే ఒక సింపుల్ ఆన్లైన్ టూల్ తయారు చేసి దానికి మంత్లీ సబ్స్క్రిప్షన్ ఛార్జ్ చేయడం. ఇప్పుడు మనం ఫైనల్, కానీ అన్నింటికంటే ముఖ్యమైన దారి గురించి మాట్లాడుకుందాం. ఎంత సంపాదించామన్నది ముఖ్యం కాదు. సంపదను సృష్టించే ఈక్వేషన్లో అది కేవలం ఒక భాగం మాత్రమే. ఇదే అసలైన సీక్రెట్. సంపాదించటమనేది బకెట్లో నీళ్లు నింపడం లాంటిది. కాని ఆ బకెట్కే చిల్లులుంటే లాభమేంటి? నీళ్లు నిలవవు కదా. తెలివైన పెట్టుబడులు, సరైన ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఆ చిల్లుల్ని మూసేసి సంపదను నిలబెడతాయి. కాంపౌండింగ్ పవర్ని ప్రపంచపు 8వ వింత అని ఐన్స్టీన్ ఎందుకన్నారో ఇక్కడ మనకు క్లియర్గా కనిపిస్తుంది. సింపుల్ ఇంట్రెస్ట్ ఏమో స్ట్రేట్ లైన్లో పెరుగుతుంది. కానీ కాంపౌండ్ ఇంట్రెస్టు ఒక స్నోబాల్లాగా కొండపైనుంచి దొర్లుతూ కిందకొచ్చేసరికి ఎంత పెద్దగా అవుతుందో అలాగనమాట. సింపుల్గా చెప్పాలంటే మన డబ్బే మనకోసం పనిచేసి ఇంకా ఎక్కువ డబ్బుని సంపాదించి పెడుతుంది. అయితే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అనే డౌట్ రావచ్చు. సింపుల్ స్టార్టింగ్ పాయింట్ ఏంటంటే,
నిఫ్టీ 50 లేదా S&P 500 లాంటి ఇండెక్స్ ఫండ్స్. ఎందుకంటే ఒకే కంపెనీలో కాకుండా దేశంలోని టాప్ కంపెనీలన్నిట్లోనూ మనం ఒకేసారి చిన్న వాటాను కొన్నట్టవుతుంది. దీనివల్ల రిస్క్ తగ్గుతుంది. అలాగే డివిడెండ్లిచ్చే కంపెనీలలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఒక రెగ్యులర్ అదనపు ఆదాయం కూడా వస్తుంది. సరే, ఇప్పటిదాకా మనం 4 వేర్వేరు మార్గాలు చూశాం కదా. ఇప్పుడు వాటన్నిటినీ ఒకే చోట పెట్టి పోల్చి చూద్దాం. అప్పుడు ఎవరికి ఏ మార్గం కరెక్టో ఒక క్లియర్ పిక్చర్ వస్తుంది. ఈ టేబుల్ చూస్తే ఒక విషయం మనకు ఈజీగా అర్థమవుతోంది. మొదటి దారిలో మన ఆదాయం మన టైంతో లింక్ అయి ఉంటుంది. కానీ 2, 3 దారులు చూడండి, వాటి స్కేలబిలిటీ చాలా ఎక్కువ. మనం క్రియేట్ చేసిన ఒకే వీడియో లేదా వెబ్సైట్ను లక్షల మంది వాడుకోవచ్చు. ఇక 4వ మార్గం మొదట స్లోగా అనిపించినా కాలం గడిచే కొద్దీ కాంపౌండింగ్ శక్తితో అన్నింటికంటే పవర్ఫుల్గా మారుతుంది. ఇప్పుడు అస్సలు ప్రశ్న మిగిలుంది. మన స్కిల్స్, మన ఇంట్రెస్ట్లని బట్టి ఈ 4ంటిలో ఏ దారి మన ఫైనాన్షియల్ జర్నీని స్టార్ట్ చేయడానికి బెస్ట్ ఫస్ట్ స్టెప్ అవుతుంది? దీని గురించి ఆలోచించడమే సంపదను సృష్టించడంలో మొదటి అడుగు.